ఉద్యమ పార్టీని గుర్తించారు, ఉద్యమని ఆయన పాజిటివ్ కూడా మాట్లాడారు. ఎవరైతే నాయకులు పదవుల కోసం వచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు, అది అసలు పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. ఇది మీరు కూడా ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటండి. నేను ఒకటే మాట చెప్తాను. ఈరోజు నేను కావచ్చు, నేను ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చాను, అందుకే మీరే చెప్పాలి. నేనే చెప్తున్నాను. ఈవెన్ దో మా మిత్రులు కావచ్చు, ఇప్పుడు సుమన్ కావచ్చు, కిషోర్ కావచ్చు, ఎర్రోల శ్రీని కావచ్చు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఉద్యమం హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు. అంటే నేనేమంటానంటే ఉద్యమంలో ఒకరోజు బ్యాటిల్ ఫీల్డ్లోకి పోయిన రోజు ఎవరు నాయకుడు, ఎవరు మంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్సీ అని ఉండదు. అందరం సమానంగా పోరాటం చేశాం. ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అంటే వివిధ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు. ఈరోజు అంటే నేనేమంటున్నానంటే వినయ్ భాస్కర్ గారు కావచ్చు, వరంగల్ నుంచి వెళ్ళి, అంటే వివిధ జిల్లాలో వివిధ నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వం అంతా కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేశాం. ఈరోజు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది. మీరు గమనించాలి. ఒక 2 పార్టీలు, అంటే ఆ రోజులు ఉన్నటువంటి ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కూడా మీరు తీసుకోవచ్చు. అక్కడ ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది, అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది, అది టీడీపీ పార్టీ. ఆ డైల్యూట్ అయిపోయినప్పుడు దానిలోంచి వచ్చేటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడికొకడికి వలసపోతుంది. ఆ వలసపోయే క్రమంలో చాలా మటుకు టీడీపీలో వలస వచ్చిన నాయకత్వం అంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకంటే అదొక ప్రాంతీయ పార్టీ, మేము కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నాం కాబట్టి మా సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయాలు కుదురుతాయి కాబట్టి వాళ్ళందరం రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళంతా వలసలో అని చెప్పలేము. ఫర్ సపోజ్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన వరంగల్ ఎంపీ దయాకర్ గారు ఉండే, వలస రాలేదు. ఆయన నిజంగా చెప్పాలంటే తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు చేసే ఒక శిల్పకారుడు, వాల్ రైటింగ్ రాసేటువంటి ఒక ఆర్టిస్ట్. ఆయన తీసుకొచ్చి కేసీఆర్ గారు గౌరవప్రదంగా 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అంతేందుకు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, ఆయన ఒక వెటర్నరీ డాక్టర్, ఆయన తీసుకొచ్చేసి ఆయన ఎంపీ చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు సోకాల్డ్ బీజేపీలో ఉన్నారు. ఆయనను కూడా ఆయనకు ఇక్కడ ఏం రాజకీయ నేపథ్యం లేకపోయినా సరే, వాళ్ళ తాతది ఎప్పుడుదో ఉండే కావచ్చు, కానీ తర్వాత లేదు కదా, ఆయనను తీసుకొచ్చారు. బూర నర్సయ్య గౌడ్ గారు, ఈటల రాజేందర్ గారు, వీళ్ళంతా కూడా నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని కూడా పార్టీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో నాయకత్వం ఉండవు, వాళ్ళ ఆర్థికంగా బలమైన వ్యక్తులను తీసుకొచ్చి చేయలేదు లీడర్లుగా. సీతారాం నాయక్ గారు డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఎంపీ చేసినటువంటి దాఖలాలు. అంటే నేనేమంటే ఉద్యమ నాయకత్వంలో ఆ రోజు కేసీఆర్ గారు చాలా మందిని ఈరోజు ఈ సమాజంలో కనిపిస్తున్న చాలా మంది నాయకులను తయారు చేసి ఇచ్చారు ఈ సమాజానికి. సరే వీళ్ళు ఈ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీలు ఉన్నారు, వారి అవసరాలకు వలసపోయారు అనేది పక్కన పెడితే, ఆర్థిక అంశాలే ప్రధాన అంశంగా వాళ్ళు ముందుకు సాగారు అనేది పక్కన పెడితే, ఈ రోజున్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా కేసీఆర్ గారు తయారు చేశారు. ఆ తయారు చేసే క్రమంలో సరే కొంతమంది వలసపోయారు, కొంతమంది ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకున్నాం. కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, మాది ఉద్యమ పార్టీ నుంచి పక్తు రాజకీయ పార్టీగా మైగ్రేట్ అయింది. ఎందుకంటే కంపల్సరీగా ఒక అంశం అయిపోయిన తర్వాత ఇంకా అంశం నిరంతరం కొనసాగుతుందని కోరుకోవడం తప్పవుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధికి మేము ప్రధాన ప్రాతిపదిక అని చెప్పేసి ముందుకు పోవడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఉద్యమంలో పనిచేసిన చాలా మందికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు, పాలకపక్షం ఈరోజు మా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, చాలా మంది నాయకులు ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చిన వారు, వాళ్ళంతా ఇప్పటికీ మేమున్నాం. పార్టీ నిరంతరం ఇప్పుడు వీళ్ళైతే ఇంతమంది పోతున్నా మీరేం పెద్దగా బాధపడలేదు, మేమైతే పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పన్నా సార్, రేవంత్ రెడ్డి గారే ఒక పార్టీ గేట్లు తెరిస్తే దానిలోకి పోయినారు. ఆయన ఏ గేట్ పట్టుకొని పోతాడు ఇంకా అర్థమైతలేదు. అంటే ప్రతి లీడర్ కూడా ఏదో పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళే. మేము టీడీపీ నుంచి వచ్చినాం, టీడీపీ నుంచి వచ్చి కేసీఆర్ గారు ఇంకో పార్టీలోకి వలసపోలే, ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకున్నారు. అంతే తప్పితే టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పోయి అంటే ఇది వలసపోవడం కాదు కదా. కేసీఆర్ గారు స్వయంగా ఒక పార్టీ పెట్టారు, పార్టీ నడిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పార్టీ కూడా ఒక కాజ్ ఉంది. ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిగినప్పుడు చనిపోయిన రైతుల ఆత్మల సాక్షిగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికై పెట్టడం జరిగింది తప్పితే, లేకపోతే ఆ పార్టీలోనే కొనసాగేవారేమో. ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఉద్యమకారులు కూడా సముచిత స్థానం, సరైన స్థానం కల్పించారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ.